ప్రియులారా, ప్రైజ్ లాడు మీ అందరికీ. దేవుని గ్రంథములో నుంచి మరొక మాట మాట్లాడుకుందామండి. నిజంగా స్నేహితుని గురించి మాట్లాడుకుందామండి. నిజమైన స్నేహితుని గురించి అయితే బైబిల్లో సామెతల గ్రంథములో 17:15లో నిజమైన స్నేహితుడు అక్కడ ఉందండి. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. నిజమైన స్నేహితుడు అంటే విడవక ప్రేమిస్తాడట. నిజమైన వాడు, నిజంగా నిజమైన స్నేహితుడు దొరికిండంటే అదృష్టవంతుడండి అతను. అట్టి వారు దుర్దశలో సహోదరుడిగా ఉండునట. దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును అంటే భయంకరమైన కష్టాల్లో కూడా సహోదరుడిగా ఉండునని సామెతలు 17:17 వచనములో చెప్పబడుతుంది. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండునట. ఇప్పుడు కష్టం రాగానే, నష్టపోగానే ఇక స్నేహితులు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారండి. నిజంగా నిజమైన స్నేహితుడైతే దుర్దశలో అంటే భయంకరమైన కష్ట సమయాల్లో కూడా అతనికి తోడుగా ఉండి ఆదుకుంటాడు. నిజంగా అలాంటి స్నేహితులు భూలోకంలో ఉన్నారండి. ఎంతోమందిని చూసాము, స్నేహితుల్ని చూసాము ఎంతోమందిని, కానీ ఎవరు అంత నమ్మకంగా అనిపించలేదండి. నిజంగా చాలా తక్కువ. స్నేహితుడు తన ప్రాణం పెట్టిన వానికంటే ఎక్కువైన వాడేవాడు. నిజంగా ప్రాణం పెట్టే స్నేహితుడు అంటే యేసయ్యనండి. మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, పరలోక రాజ్యాన్ని మనకు ఇచ్చాడు. ఎవరైతే ఆ రక్తములో కడగబడి పాప క్షమాపణ పొందుకొని నీవే నా దేవుడవని ఒప్పుకుంటే ఆయన నిత్యరాజ్యానికి వారసులం. అందుకే మనకి ఈ లోకానికి స్నేహితుడిగా వచ్చాడు. మన కోసం తండ్రిగా వచ్చాడు. మన కోసం ప్రాణం పెట్టే నిజ స్నేహితుడిగా వచ్చాడు. నిజంగా మరణము కంటే బలవంతమైన ప్రేమ ఏదండి? మరణం పెట్టేవాడే ప్రేమికుడు. కనుక మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన ఈ భూలోకానికి వచ్చి. కనుక స్నేహితుడు అంటే యేసుక్రీస్తునండి. ఈ లోకంలో ఎంతోమందితో మనము స్నేహాలు చేస్తాము. నిజంగా ఏ ఒక్కరైనా చివరి దాకా ఉన్న స్నేహితుడు కానీ, కష్ట సమయాల్లో ఆదుకున్న స్నేహితుడు కానీ మీకు కనపడితే నిజంగా ఈ యూట్యూబ్ ఛానల్లో కామెంట్ పెట్టండి. నేను కూడా ఒక మంచి స్నేహితుడితో స్నేహం చేశాను, కానీ నా కష్ట సమయాల్లో వదిలి వెళ్ళిపోయాడండి. చాలా మోసం. ఎంత మోసం అంటే ప్రాణం పోయేంతగా మోసం. నిజంగా అలాంటి ప్రాణ స్నేహితుడిని దేవుడే నేను దూరం అయిపోలేకపోయాను. ఇంత మోసం ఉంటుందా స్నేహం చేస్తే అని నేను అనుకున్నాను. కానీ దేవుడు నాకు కనీసానికి 2-3 సంవత్సరాలు పట్టిందండి ఆ స్నేహితుడిని మరవడానికి. నిజంగా ఒక కథ అండి, ఒక స్టోరీ. ఒకరిని మనం ఎవరినైనా ప్రేమించినా మ్యారేజ్ కాకముందు ఆ ప్రేమికుడు దూరమైనా, ప్రేమికురాలు దూరమైనా ఎంత బాధ ఉంటుందండి. అది తట్టుకోలేము అసలు. నిజంగా దూరం అయిపోయినప్పుడు నిజంగా ఆ ప్రేమ కూడా మోసమేనండి. నిజంగా దేవుడైతే విడవక ఎడబాయక నేను నిత్యము నిన్ను ప్రేమిస్తున్నానన్నాడు. నిజంగా నా జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వచ్చినాయండి. ప్రాణం పోయేంత కష్టాలు, భయంకరమైన కష్టాలు. మనుషులు ఎన్నో మాటలు మాట్లాడారు. అన్నీ తెలియకుండా నా జీవితంలో జరిగిపోయాయి. ఏది తెలిసి జరగలేదు, కావాలని చేసుకున్నది కాదు. చిన్న గుండె, చిన్న ప్రాణం, విద్య లేని పామరులం, డబ్బు లేదు, తెలివి లేదు, జ్ఞానము లేదు, వెనుకబడిన కుటుంబాలు మావి. కానీ ఎన్నో జీవితాల్లో మలుపులు, స్నేహాలు, వీటన్నిటిలో కూడా అందరూ విడిచిపోయారు. అన్నీ విడిచిపోయాయి. కానీ మన యేసయ్య మాత్రం విడవనన్నాడు. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. చూడుము నా అరిచేతుల మీదనే నువ్వు చెక్కబడి ఉన్నావు అని వాక్యం సెలవిస్తుందండి. ఆ మాట నన్ను ధైర్యపరిచింది. ఆ స్నేహితునితోనే నేను స్నేహం చేస్తున్నాను. అబ్రహాము కూడా నా మంచి స్నేహితుడు అన్నాడు యేసయ్య. నా స్నేహితునితో చెప్పకుండా నేనేమీ చేయనన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణంలో పాపం ఎక్కువైపోయినప్పుడు, అగ్నికందకాలు కురిపించాలని వచ్చినప్పుడు నీకు చెప్పకుండా నేనేం చేయను అబ్రహామా అన్నాడు. నిజంగా ఆ విషయం గొప్పదండి. మోసేను కూడా సినాయి పర్వతం మీద ఎన్నోసార్లు మోషే గారితో మాట్లాడాడు, ముఖాముఖితో మాట్లాడారు ఆయన. ఆ వాక్యాలను యూట్యూబ్లో పెడతానండి. నిజంగా దేవుడు మనతో స్నేహం చేయాలని, మనతో ఉండాలని, ఆయనకు విధేయులై జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన భూలోకానికి వచ్చాడు, మన గురించే ప్రాణం పెట్టాడు. తిరిగి
తను తిరిగి మృత్యుంజయుడై చనిపోయి తిరిగి లేచాడు. తిరిగి మళ్ళీ ఆయన వచ్చి మనల్ని తీసుకొని పోతాడు ఆయనతో స్నేహం చేయటానికి. కనుక ఆయనకు మించిన స్నేహితుడు భూలోకంలో ఎవరు లేరండి. ఒకవేళ మనుషులు స్నేహితులుగా ఉంటే అది చాలా మంచిదే. ఈలోక స్నేహము వాళ్ళు స్నేహితులుంటే వాళ్ళతో స్నేహం చేయొచ్చు. కానీ నిజంగా ఈలోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా అని యాకోబు పత్రికలు 4:4 ఉంది అండి. నిజంగా ఈలోక స్నేహం చేయువాడు దేవునికి శత్రువుగును. ఈ లోకం అంటే లోకంలో ఏముందండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. శరీరాశ అంటే శరీరానికి ఎన్నో కోరికలు. నేత్రాశ అంటే చూసిందల్లా నాకు కావాలంటాం. తర్వాత జీవపు డంబాలు, ఉన్నవి లేనివి ఉన్నట్టుగా డంబము మాటలు మాట్లాడతాం, డబ్బా కొట్టుకుంటాం. ఇక నేత్రాశ అంటే ఆశపడతాము, ఆశ లోపలికి పోతుంది, అది మరణము వస్తుంది. హృదయం అనే కిటికీలు, కళ్ళు కిటికీలు, హృదయము నగరు. ఆ నగరులోకి ప్రవేశించి మరణం వచ్చినంతగా అది అవుతుంది. పాపం పరిపక్వమై మరణాన్ని గంటుంది. నేత్రాశ, ఆశ పరిపక్వం అవుతుంది. ఇట్లా మన లోకములో జీవపు డంబం మాత్రమే ఉంది, శరీరాశనే ఉంది, లోకాశనే ఉంది. నువ్వు లోకముతో స్నేహం చేస్తున్నావా? దేవునితో స్నేహం చేస్తున్నావా? ఈ లోకములో ఉన్నవాటితో స్నేహం చేస్తున్నావా? దేవునితో నిరంతరము స్నేహం చేస్తున్నావా? మొదటి కీర్తనలో చెప్తుంది కదా అండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చొండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదే, ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండునని వాక్యంలో ఉంది కదండి. మరి దేవునితో మనం సావాసం చేస్తున్నావా? దివారాత్రులు ఆయన ధ్యానములోనే ఉన్నావా? నీ హృదయంలో ఏమైనా ఉందా? సినిమాలు, షికార్లు, త్రాగడాలు, విచారము, లేదంటే పక్కింటి వారి గురించి పట్టించుకోకపోవటము, నీ స్వార్థం నువ్వే, సొంత సహోదరుల గురించి పట్టించుకోకపోవటము, ఇంకా నువ్వు నేనే ఈ లోకంలో అనే ఒక స్వార్థం ఉంటే అది దేవునికి ఇష్టం లేదండి. స్వార్థపరులు కూడా దేవుని రాజ్యానికి రానేరరు. తన స్నేహితుని ప్రేమించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే అది అబద్ధమని బైబిల్ చెప్తుంది. నీ స్నేహితుడినే నువ్వు ప్రేమించటలేవు. నన్ను ప్రేమిస్తున్నావని నువ్వు డబ్బా కొట్టుకుంటావు ఎందుకు? నన్ను నువ్వు ప్రేమిస్తున్నావన్నమాట అబద్ధమని దేవుడు చెప్తున్నాడండి. కనుక జీవపు డంబాన్ని విడిచిపెట్టాలి, లోక స్నేహాన్ని విడిచిపెట్టాలి, నిజమైన స్నేహితుడైన యేసయ్యతో స్నేహం చేయాలి. ఈ లోకపు స్నేహాలు ఉన్నాయి, కానీ ఎంతవరకు ఏ స్నేహితులు కరెక్ట్గా ఉంటున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామండి మనం. నిజంగా ఈరోజు కనపడిన వాళ్ళు రేపు కనపడకపోవచ్చు, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. కనుక నిజ స్నేహితుడైన యేసయ్యతో స్నేహం చేస్తే ఆ యేసయ్య మంచి మంచి మాటలు ఉంటాయి. ఇలా పాపం చేయమని అనట్లే, ఆయన మోసం చేయమని అనట్లేదు, ఆయన నీతిగా జీవించమంటున్నాడు, ఆయన యథార్థంగా స్నేహితుడిని ప్రేమించమంటున్నాడు. స్నేహితునితో కష్టం వచ్చినా దుర్దశలో కూడా అతనితో యథార్థ స్నేహం చేయమని చెప్తుంది బైబిల్. అలాంటి దేవుడి మాటలు తప్పు పట్టవటం అది మంచిది కాదండి. కనుక దేవుడితోనే స్నేహం చేస్తూ ముందుకు వెళ్ళాలని ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నానండి. నా ప్రియులారా, మీకు వందనాలు. ఈ మాటలు విన్నందుకు వందనాలు. మీ అందరి గురించి అనుదినం నేను ప్రార్థన చేస్తున్నాను. ఏదైనా మీకు మాట్లాడాలనిపిస్తే కామెంట్లో పెట్టండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంకా దేవుడు అనేక విషయాలు నాతో మాట్లాడితే యూట్యూబ్ ఛానల్లో పెడతానండి. దేవునికే మహిమ కలుగును గాక. మన దేశాన్ని, మన కుటుంబాలని దేవుడు దీవించునుగా కానీ ముగిస్తున్నానండి. ఆమేన్.